ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాలు వెంటనే చేయాలా? లేదా ఎవరో వస్తారని ఎదురు చూడొచ్చా? గరుడ పురాణం మాత్రం దీనిపై చాలా గంభీరమైన నిజం చెప్తోంది. గరుడ పురాణంలో ఇలా ఒక శ్లోకముంది. యావన్న దహ్యతే దేహస్ తావన్ముక్తిర్న విద్యతే ప్రేతత్వేనైవ తిష్టేద్ధి యావత్ పిండం న దీయతే. అంటే శరీరం పూర్తిగా దహనమయ్యే వరకు ఆత్మకు విముక్తి లభించదని చెప్తుంది. గరుడ పురాణం ప్రకారం శరీరం కళ్ళ ముందు ఉన్నంతసేపు ఆ జీవుడు తన కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతూ తిరిగి తన శరీరంలోకి వెళ్ళాలని విలపిస్తుంటాడు. అందుకే ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి, మరణించిన తర్వాత దహన సంస్కారాలు ఆలస్యం చేయకూడదు. ఎవరైనా వస్తారని ఎదురుచూస్తూ మృతదేహాన్ని ఎక్కువసేపు ఉంచడం ఆ జీవుడి ప్రయాణానికి ఆటంకమని చెప్తారు. శరీరం అగ్నిలో కలిసిపోయినప్పుడు మాత్రమే ఆ జీవుడు ముందుకు ప్రయాణం చేయగలడని గరుడ పురాణం చెప్తుంది. దహనం తర్వాత కూడా పిండ ప్రదానం, తర్పణం, దశదిన కర్మలు చాలా ముఖ్యం. ఇవి ఆ జీవుడికి పితృలోక ప్రయాణానికి మార్గం చూపుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. అందుకే ఎవరైనా వస్తారని ఎదురుచూస్తూ దహన సంస్కారాలు ఆలస్యం చేయకూడదు. సమయానికి అంత్యక్రియలు చేయటం ఆ జీవుడికిచ్చే చివరి గౌరవం.